అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఆ పార్టీ ఆవిర్భావం అయ్యి 15 ఏళ్ళు ఇవాళతో 2011 మార్చి 12వ తేదీన ఆ పార్టీ ఆవిర్భవించిందనమాట. సో ఈరోజు 2026 మార్చి 12, 15 ఏళ్ళు. సో ఈ 15 ఏళ్ళ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. పీక్స్ చూశారు, డౌన్ఫాల్ చూశారు. ప్రస్తుతానికి డౌన్ఫాల్లో ఉన్నారు, కాకపోతే భవిష్యత్తు మీద ఒక బలమైన నమ్మకంతో కూడా ఉన్నారు. సో ఆ పార్టీ జర్నీ అన్ని పార్టీల్లా కాదు, ఒక డిఫరెంట్ జర్నీ అనమాట, ఒక ఎమోషనల్ పొలిటికల్ జర్నీ. ఆ పార్టీ ఇప్పుడంటే కాస్త ఒక బ్యాచ్, ఒక సెపరేట్ బ్యాచ్ తయారయ్యి అబద్ధాల మీద ఆధారపడుతున్నారు. కానీ ఇంతకుముందు వైసీపీ అసలు ఇది కాదు. అసలు వైసీపీ ఆవిర్భవించిన కొత్తలో అసలు ఎంత ఎమోషనల్ జర్నీ అంటే వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారంటే అసలు సర్వస్వం ధారపోసేంత, రక్తం ధారపోసేంత, ఉన్న ఆస్తులన్నీ కూడా ఆయన కోసం ఇచ్చేసేంత, ఆయన వస్తాడంటే రేయింబావళ్ళు వెయిట్ చేసేంత, అంత ఇష్టం, అంత కరుడు కట్టిన అభిమానం ఉండేదన్నమాట. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, అంటే అదే తరహా అభిమానం ఇప్పటికీ కొంతమందిలో ఉంది, అందరిలో ఉన్నారని లేరు. మధ్యలో ఆ పార్టీ అధికారంలోకి రావడం వలన కొంత కమర్షియల్ అయిపోయి ఏదో ఆశించి స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మొత్తానికి బహుశా నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంత ఎమోషనల్ పొలిటికల్ జర్నీ ఏ రాజకీయ పార్టీకి లేదండి. అది వైసీపీకే సొంతం. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపుగా ఏడాదిన్నరలో ఈ పార్టీ పుట్టింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి గారు మరణించారు. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ప్రయత్నం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. రోషయ్య గారిని కొన్నాళ్ళు సీఎం చేశారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశారు. సరే, తన తండ్రి చనిపోయినందుకు కొంతమంది గుండెపోటుతో చనిపోయారు కదా, వాళ్ళని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్పి ఆయన చెప్తే ఒప్పుకోలే. అందుకు పార్టీ అనుమతి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. దాంతో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓదార్పు యాత్ర చేసి ప్రజా మద్దతు కూడగట్టారు. తన తండ్రి వారసత్వాన్ని, తన తండ్రి చనిపోయిన ఎమోషన్ని, సెంటిమెంట్ని, సానుభూతిని, ఆ తండ్రి చేసిన మంచిని, ఏ వర్గాలకైతే ఆయన మంచి చేశాడో, ఏ ప్రాంతాలకు మంచి చేశాడో అది కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు, నాకే సొంతం, నేనే అసలైన వారసుని అని ఆయన ఆరంభంలో స్టార్ట్ చేసిన పొలిటికల్ జర్నీ, ఈ ఓదార్పు యాత్ర దానికి బాగా ఉపయోగపడింది. సో అప్పటికే కొంత సింపతి ఉండడం, ఒక ఎమోషన్ ఉండడం, దానికి తోడు ఆయన మీద సిబిఐ కేసులు నమోదయ్యి అరెస్ట్ చేయడంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2.5 ఏళ్లకే ఆయన అరెస్ట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. సో అక్కడితో ఇంకా జనంలో విపరీతంగా పెరిగిపోయిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం పెరిగిపోయింది. కరుడు కట్టిన కార్యకర్తలు పుట్టుకొచ్చేసారు. కొన్ని వర్గాలు విపరీతంగా అభిమానం పెంచేసుకున్నారు. నిజానికి 2014లోనే అధికారంలోకి రావాలి వైసీపీ, కానీ రాష్ట్ర విభజన జరగడం అండ్ చంద్రబాబు గారి సీనియారిటీ రాష్ట్రానికి కావాలని కొన్ని వర్గాలు నమ్మడం అండ్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ చంద్రబాబు గారు వైపు మొగ్గు చూపడం అండ్ కొన్ని స్పష్టమైన హామీలు టీడీపీ వాళ్ళు ఇవ్వడంతో అండ్ బీజేపీ కూడా సహకరించడం, పొత్తుండడంతో చంద్రబాబు గారు టీడీపీ గెలిచింది. టీడీపీ కూటమి 2014లో గెలిచింది. కానీ ఓట్లు పెద్ద తేడా అయినది, 1.5% ఓట్లు తేడా రెండు పార్టీలకి కూడా. సీట్లు ఒక 40 సీట్లు తేడా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం కేవలం 1.5% ఓట్ల తేడా. దాంతో వైసీపీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో ఆ తర్వాత ఓటమికి కారణాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి అని ఒక ప్రాథమిక సూత్రాన్ని వంట పట్టించుకొని, లేదు మనం అధికారంలోకి రావాలంటే అబద్ధ హామీలైనా ఇవ్వాలి, గాలి మాటలు చెప్పాలి, తప్పదు ఇంకా అని తనకు తాను డిసైడ్ అయ్యి, అంతకుముందు అబద్ధ హామీలు, గాలి మాటలు ఏం పెద్దగా ఉండేవి కాదు, కానీ అధికారంలోకి రావాలంటే గడ్డి తినక తప్పదు, అబద్ధాలు ఆడక తప్పదు అని తను ఫిక్స్ అయ్యి అప్పుడు 2017లో పాదయాత్ర మొదలుపెట్టి నవరత్నాలు అని చెప్పి ఏది అడిగితే అది, నీకేం కావాలి, సిపిఎస్ రద్దు చేయాలా, 1 వీక్లో చేసేస్తాం, నీకేం కావాలి, మెగా డిఎస్సి ఇవ్వాలా, ఇచ్చేస్తాం, మెగా డిఎస్సి ఇచ్చేస్తాం, నీకేం కావాలి, ఎవరికి ఏం కావాలంటే అది వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి అధికారంలోకి వచ్చారు. వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇది ఏరు దాటాక తెప్ప తగలట్టడం అంటారు కదా, అటువంటిది కొంత మొదలైంది. ఎవరైతే మొదటి నుంచి నమ్ముకుని ఉన్న కార్యకర్తలను వదిలేసి, మొదటి నుంచి పార్టీకి అంటిపెట్టుకున్న నాయకత్వాన్ని వదిలేసి, చుట్టూ చేరిన క్వార్టరీని, భజన ప్రియుల్ని, తబలాగాల్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు.
అండ్ నియోజకవర్గాలకు కొత్త నాయకత్వాలు వచ్చేసాయి, అధికారాన్ని చూసి వచ్చిన నాయకత్వాలు వచ్చేసాయి. దాంతో దాదాపుగా 2019 నుంచి 2024 మధ్యలో అస్సలు సిస్సలైన వైసీపీ క్యాడర్ ఒక 40 to 50% పార్టీని వదిలేశారు, రాజకీయాలను వదిలేశారు. బాబు ఆయనకు దండం, రాజకీయం బాగోలేదు, పరిపాలన బాగోలేదు అని చెప్పి వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వేరే పార్టీలోకి వెళ్ళలేదు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, రాజకీయాలకు స్వస్తి పలికారు. సో దీంతో 2024 ఎన్నికలు వచ్చేసరికి అసలైన వైసీపీ క్యాడర్ 50% రాజకీయాలు వదిలేసి ఇన్యాక్టివ్ అయిపోయి ఈ పెయిడ్ బ్యాచ్ వచ్చేసారు. ఈ పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్, సోషల్ మీడియా నెలవారీ పేమెంట్లు ఇచ్చే బ్యాచ్ వాళ్ళు వచ్చేసారనమాట. సో దాంతో అసలైన కార్యకర్తలు ఒక 50%, ఈ డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు 50% కలిగి పార్టీని గబ్బు పట్టించారు. అలా 2024లో పార్టీ పోయింది. సరే, పోతే పోయింది, ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది, ఆ లోపం ఏంటి అనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గల, రాజకీయంగా ఆయన బలం ఏమి తగ్గల. 2024 ఎన్నికల్లో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ 40% ఓట్లు వచ్చాయి. సో అంటే ఆయన బలం అలాగే ఉంది, ఆ వర్గాల్లో అదే పట్టుంది. కాకపోతే కొన్ని కంచుకోటలు కోల్పోయారు. నంద్యాల జిల్లా లాంటివి, కడప జిల్లా లాంటివి, చిత్తూరు అండ్ కర్నూలు లాంటి పార్లమెంట్ల పరిధిలో నిజానికి వైసీపీ కంచుకోటలు లాంటి కొన్ని నియోజకవర్గాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల కారణంగా. ఆ తప్పులు తెలుసుకోలేకపోయారు, ఆ వ్యతిరేకతను అంచనా వేయలేకపోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. అలా పోయిందన్నమాట. సో అందుకని నిజానికి వైసీపీ ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి సింపతి, ఇంత సింపథెటిక్ డ్రామాల మధ్య పుట్ల. ఎంత సింపతి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కడప పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే, బై ఎలక్షన్స్ రాజీనామా చేసి పోటీ చేస్తే దేశంలోనే రికార్డు మెజార్టీ వచ్చింది. ఆయనతో పాటు నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు కూడా రిజైన్ చేసి పోటీ చేస్తే ఆయనకు హైయెస్ట్ మెజార్టీ లక్షల్లో వచ్చింది, 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. అండ్ పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ గారు పోటీ చేస్తే, వివేకానంద రెడ్డి గారి మీద పోటీ చేస్తే ఆమెకు కూడా రికార్డు మెజార్టీ వచ్చింది. అంటే అంత ఎమోషనల్ జర్నీ ఉందన్నమాట. సో ఆ ఎమోషనల్ పొలిటికల్ జర్నీ ఒక 15 ఏళ్ళకు వచ్చేసరికి కింద పడి పైకి లేచి ప్రస్తుతం వైసీపీలో నిజమైన ఎమోషన్స్ తక్కువ ఉన్నాయి, పూర్తి స్థాయిలో లేవు. ఉన్నారు కరుడుగట్టిన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిస్వార్థంగా రేయింబవల్లో పనిచేసే కార్యకర్తలు. ఆయన మంచోడో చెడ్డోడో మాకు అనవసరం, ఆయన ఎటువంటోడో మాకు అనవసరం, ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన కుర్చీలో ఉండాల్సిందే, ఆయన సీఎంగా ఉండాల్సిందే అని కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. పార్టీ మాకు డబ్బులు ఇస్తుంది, పార్టీ నుంచి మాకు పేమెంట్లు వస్తాయి, మేము ఏదో ఒకటి అబద్ధం చెప్పినా పర్లేదు అని పని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ వలన నిజమైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ శ్రమకు గుర్తింపు దక్కడం లేదు. సో అందుకే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలను వదిలేద్దాం. నిజంగా లీడర్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి, మంత్రి పదవికి రిజైన్ చేసి పార్టీకి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, అలాగే మేకతోటి సుచరిత గారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇలా చాలామంది వాళ్ళు ఉన్న పదవులకు రిజైన్ చేసి వచ్చారు. వాళ్ళలో ఇప్పుడు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు? బాలినేని గారు ఉన్నారా పార్టీలో? సామినేని ఉదయభారం గారు ఉన్నారా? కిలారి వెంకటేశ్వర గారు ఉన్నారా? మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారా? లేరు. ఉన్న చాలామంది సైలెంట్ అయిపోయారు. విజయసాయిరెడ్డి గారు లేరు. సో ఎలాగైతే కార్యకర్తలు 50% మంది బయటకు వెళ్ళిపోయారో, నాయకులు కూడా వెళ్ళిపోయారు, నిజమైన నాయకులు కూడా వెళ్ళిపోయారు. అదే వైసీపీకి సమస్య. ఒక బలం ఉన్నప్పటికీ, ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ, ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ అండ్ ఒక బలమైన పొలిటికల్ ముద్ర ఉన్నప్పటికీ దానిని నిలుపుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. దానికి కారణం ఆయన చుట్టూ ఉన్న తబలా బ్యాచ్, ఆయన చుట్టూ చేరిన కొంత వేస్ట్ బ్యాచ్ కారణంగా తయారైంది. సో నేను నిజంగా చెప్తున్నా, వైసీపీ పట్ల నాకేం వ్యతిరేక భావన లేదు. ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ఆ పరిపాలించిన 5 ఏళ్లలో జరిగిన తప్పులు ఇప్పటికీ ఆయన తెలుసుకోకపోవడం, నిజమైన కార్యకర్తలను, నిజమైన నాయకులను దూరం చేసుకోవడమే. ఏ రాజకీయ పార్టీకైనా పతనానికి అదే కారణం అవుద్ది. నిస్వార్థంగా ఎటువంటి అంటే ఏది ఆశించకుండా పనిచేసే వాళ్ళని వదులుకున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుల్ని నిజంగా వదులుకున్నారు, క్యాడర్ని వదులుకున్నారు. థ్యాంక్ యూ.